హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత వ్లాగ్స్. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇది వచ్చేసి మండే వ్లాగ్. మండే అంటే పిల్లలకి స్కూల్ అయితే ఉంటుంది కదా. ఇంకా స్కూల్ ఉంది అనేసి అంటే మన డైలీ రొటీన్ అయితే ఇలానే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ అయితే పక్కన వంట చేసేస్తూ ఉన్నాను. నిన్న నైట్ నేను బట్టలు వాషింగ్ అయితే వేశానండి. ఇంక ఈరోజు అయితే మార్నింగ్ మా వారు పిల్లలు యూనిఫామ్ అయితే ఐరన్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అవుతానికి వెళ్ళారు. పిల్లలు వచ్చేలోపు నేను వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ కింద అయితే ఈరోజు చాకోస్ వేసిస్తున్నాను పాలల్లో. రోజు క్యారెట్ జ్యూస్ అవి చేసిస్తూ ఉంటాను కదా. ఈరోజైతే పిల్లలు చాకోస్ తింటాము అనేసి అడిగారు. అందుకోసం అనేసి వేడివేడిగా పాలైతే కాచేసి దాంట్లో చాకోస్ అయితే వేసి ఇచ్చేసాను. ఇలాగ తిన్నా కూడా మనకి టమ్మీ అయితే ఫుల్గా ఉంటుంది కదా. కాబట్టి ఎప్పుడన్నా పిల్లలకి ఒకసారి అయితే ఇలా చేసిస్తూ ఉంటాను అనమాట. లడ్డు అయితే కేవలం చాకోసే అడిగాడు. సమిత చాకోస్లో అయితే కార్న్స్ కూడా వేసుకొని తింటుంది. సమిదాకైతే అలా వేసి ఇచ్చేసాను. రెండిటి కాంబినేషన్ అయితే బాగుంటుందండి. ఎప్పుడన్నా ఇంట్లో టిఫిన్ అన్నది ప్రిపేర్ చేయనప్పుడు పిల్లలకి ఇలా కావాలి అనేసి అడుగుతారనమాట. అలాంటప్పుడు అయితే నేను ఎప్పుడు ఇవి ఇంట్లో అయితే పెట్టేసుకుంటాను. మ్యాగీ కానీ చాకోస్ కానీ ఇట్లాగా కార్న్ఫ్లెక్స్ కానీ కంపల్సరీ ఇంట్లో ఉంటూనే ఉంటాయి అన్నమాట. పిల్లల కోసం అనేసి ఇలాగ స్టోర్ చేసి పెట్టుకుంటే వాళ్ళు ఎప్పుడు ఏది అడుగుతారో తెలియదు. కాబట్టి ఈరోజు నేను జ్యూస్ ఇస్తాను అనేసి అంటే చాకోస్ కావాలి అనేసి అడిగారు. ఇంకా పిల్లలకి మాత్రమే ఇది చేశాను. మళ్ళీ మేమైతే టిఫిన్ అన్నది ప్రిపేర్ చేసేసుకోవాలి పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత. ఇంకా ఈరోజు వచ్చేసి నేను బెండకాయ టమాటో కర్రీ అయితే చేశానండి. పిల్లల లంచ్ బాక్స్ కోసం అనేసి నిన్న నైట్ చేసిన పప్పు అయితే కొద్దిగా ఉంది. పప్పుచారులోకి కాంబినేషన్గా బాగుంటుందిలే. పిల్లలకి పప్పు పెట్టాను అనేసి అంటే అది పాడవుతుంది కదండి. అందుకోసం అనేసి పిల్లలకి అనేసి లంచ్ బాక్స్లోకి నేను బెండకాయ టమాటో కర్రీ అయితే చేశాను. లడ్డూకి బెండకాయ టమాటో కర్రీ అన్నా కానీ ఫ్రై అన్నా కానీ చాలా ఇష్టం అండి. కాబట్టి మనకి చలికాలం వచ్చింది అనేసి అంటే రైస్ ఎప్పుడు వేడిగా ఉంటే బాగుంటుంది కదండి. ఈ బాక్స్లో అయితే చాలా వేడిగా ఉంటుందంట. చాలా అంటే మరీ అంత కాదులేండి, కొద్దిగా వామ్గా ఉంటుంది అనేసి చెప్తుంది సమిత. ఇక్కడ నేను వేడి రైసే పెట్టేస్తున్నాను. మా రైస్ అయితే ఎక్కువగా పాడవదండి. రైస్ అయితే అసలుకి ఒక 10 ఇయర్స్ నుంచి కూడా మేము ఇదే రైస్ వాడుతున్నాం. కాబట్టి రైస్ అయితే ఎప్పుడు నాకు పాడైపోలేదు. కాకపోతే పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టే లోపు అయితే చల్లగా అవుతుంది వాళ్ళు లంచ్ తినేటప్పటికి అనేసి ఒకటి. కాకపోతే ఈ స్టీల్ బాక్స్లో పెట్టడం వల్ల కొద్దిగా వామ్గా అయితే ఉంటుందంట పిల్లలకి. పర్లేదు బాగానే ఉంది అనేసి అనిపించేసింది. ఇంకా పిల్లల లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసేసిన తర్వాత ఇంకా పిల్లలు స్కూల్కి అయితే బయలుదేరిపోయారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు హడావుడి ఉంటుంది కదా. పిల్లలు ఒకసారి స్కూల్కి వెళ్ళారు అనేసి అంటే నిదానంగా మన పనులన్నీ చేసేసుకోవచ్చు. ఉదయాన్నే లేవగానే నేను ఫ్రెష్ అయిపోయి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తానండి. తర్వాత మిగతా పనులన్నీ అయితే చేసేస్తాను. ఈరోజు చూడండి ఇల్లు అయితే ఎలా ఉందో. పిల్లలు బుక్స్ అవన్నీ తీసి పక్కన పెట్టేశారనమాట. వేస్ట్ పేపర్స్ అన్నీ ఎక్కువగా ఉన్నాయి. అందుకోసం అనేసి ఇంకా పిల్లలు వెళ్ళంగానే వెంటనే ఈ పని అయితే పెట్టేసుకున్నాను. ఇవైతే క్లీన్ చేసేసేయాలి ఈరోజు. నేనైతే రేపు అయితే ఊరికి వెళ్ళాలి విజయవాడ. అమ్మకి కొద్దిగా సర్జరీ ఉంది. అందుకోసం అనేసి నేనైతే ఊరికి బయలుదేరాలి. కాబట్టి ఈరోజు పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను అనేసి అంటే బాగుంటుంది కదా అనేసి పిల్లలు మా వారైతే ఇక్కడే ఉంటారు. కాబట్టి నేను మాత్రమే వెళ్తున్నాను అనమాట. అక్కడ అమ్మకి అయితే తోడుగా ఉండాలి కదా. ఇంకా అందుకోసం అనేసి నేనైతే వెళ్తున్నాను. పిల్లల్ని వదిలేసి అయితే నేను ఫస్ట్ టైం వెళ్తున్నానండి. ఎప్పుడు పిల్లల్ని వదిలేసి అయితే వెళ్ళలేదు నేను. వాళ్ళు అంతే, నేను అంతే అన్నమాట. చూడాలి ఎలా ఉంటారో ఏంటో పిల్లలు అన్నది. ఇంక ఇక్కడైతే ఇల్లు అన్నది బాగా క్లీన్ చేసేసి ఒకసారి తడిబట్ట పెట్టి తుడిచేసాను అనేసి అంటే తర్వాత మళ్ళీ బయట కూడా ఊడ్చేసుకుంటాను. ముందు ఇది ఊడ్చేసి తడిబట్ట పెట్టేస్తాను. కొలిని పెట్టి తుడిచేసిన తర్వాత తడిబట్ట పెట్టాను అనేసి అంటే ఇంకా ఫ్యాన్ వేసేస్తే ఆరిపోతుంది కదండి. మిగతా బయట పనులన్నీ చేసుకొని వచ్చేసేటప్పుడు కూడా ఇల్లు అన్నది ఆరిపోతుంది. కాబట్టి ప్రతిసారి నేను ఇలానే చేస్తూ ఉంటాను.
వారంలో రోజు మార్చి రోజైతే నేను ఇలాగా తడిబట్ట అయితే పెట్టుకుంటూ ఉంటాను అనమాట. మాది రోడ్ సైడ్ కాబట్టి ఎక్కువగా దుమ్ము వస్తూనే ఉంటుంది. ఇక్కడ కార్ పార్కింగ్ అని అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా, అసలుకి ఎంత దుమ్ము వస్తుందోనండి. ఊడ్చే కొద్దీ వస్తూనే ఉంటుందన్నమాట. గిన్నెలు కడిగినవి కూడా కడగనట్టే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చూసారా ఎంత చెత్త అయితే వచ్చిందో. పిల్లలు ఉన్నారు అనేసి అంటే ఇల్లు ఇలానే ఉంటుంది అనేసి అనిపించింది నాకైతే. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత వేటికి అవి సపరేట్ చేసేసి కావాల్సినవి ఉంచేసి మిగతావన్నీ నేనైతే క్లీన్ చేసేసుకున్నానండి. ఇంకా చలికాలం కూడా స్టార్ట్ అయిపోయింది కదా, పిల్లలు కూడా కొద్దిగా నీట్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి నేనైతే ఈ విధంగా ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాలేండి. ఇంకా ఇవంతా క్లీన్ చేసుకునేటప్పటికి నాకు ఒక 1.5 అవర్ అయితే ఈజీగా పడుతుందనమాట. అంటే రెగ్యులర్గా డీప్ క్లీనింగ్ చేయం కదా, డీప్ క్లీనింగ్ చేసిన రోజు అయితే టైం బాగా ఎక్కువ పడుతుందనమాట. మిగతా రోజుల్లో అంటే ఒక 45 మినిట్స్లోనే అయిపోతుంది అనేసి అనుకుంటాను. ఇంకా ఈరోజు అయితే బాగా ఎక్కువ వర్క్ ఉందండి. నేను ఊరు వెళ్ళాలి కదా, ఇవన్నీ నేను చేసుకున్నాను అనేసి అంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు అనేసి అనిపించేసింది. ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. బయట ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈరోజైతే ఆయిల్ అయితే పెట్టేస్తున్నాను. హెడ్ బాత్ చేయాలి నేను కాబట్టి పని అంతా అయిపోయినా కానీ నేను ఈరోజు ఫ్రెష్ అయితే అవ్వలేదు. హెడ్ బాత్ చేయడానికి ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ పెట్టేసిన తర్వాత ఇంకా ఈరోజు మెయిన్ బట్టలు అయితే ఐరన్ చేయాలండి. ఊరు వెళ్తున్నాం కదా, నేను తీసుకెళ్ళే బట్టలు ఐరన్ చేయాలి. అలానే పిల్లలవి మా వారి అయితే ఐరన్ చేసేస్తాను. ఎందుకు అనేసి అంటే పిల్లల యూనిఫామ్ అంటే మా వారు డైలీ చేసేస్తూనే ఉంటారు. ఇంకా పిల్లలు బయటికి వెళ్ళేవి మా వారు రెగ్యులర్గా వేసుకునే బట్టలు మాత్రమే నేను ఐరన్ చేస్తూ ఉంటాను అనమాట. బయట చేసినా కానీ అంత సాటిస్ఫాక్షన్ ఉండదండి. మొన్న 1 మంత్ అయితే నేను ఐరన్ చేయలేదు. ఇంకా మా వారు అక్కడ బయట అయితే ఇచ్చారనమాట. ఒక షర్ట్కి వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నారు కానీ అంత నీట్గా అయితే అనిపించలేదు నాకు. అందుకోసం అనేసి ఇంకా నేనే ఈరోజు బట్టలు అయితే ఐరన్ చేయాలి అనేసి అనుకుంటున్నాను. ఇంక ఇక్కడ నా బట్టలు, పిల్లల బట్టలు, మా వారి బట్టలు అయితే తీసేసాను. ఐరన్ చేసేస్తే ఒక పని అయితే అయిపోతుందనమాట. నాకు అక్కడ ఎన్ని రోజులు పని ఉంటుందో తెలియదు కాబట్టి ముందు ఇక్కడ పనులన్నీ చేసుకుంటే బాగుంటుంది కదా అనేసి ఐరన్ కూడా పెట్టేసుకున్నాను ఈరోజే. ఇంకా మా వారి బట్టలు, నా పిల్లలు కూడా ఐరన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా నేను లగేజ్ అయితే ప్యాక్ చేసేసుకోవాలండి. నాది ఊరు వెళ్తున్నాను అనేసి చెప్పాను కదా, ఇంకా దోసపిండికి, ఇడ్లీ పిండికి, అలానే చట్నీ అయితే చేసేసాను. ఈ దోశల పిండి వచ్చేసి ఒక 3 to 4 days అయితే వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఇడ్లీ పిండి కూడా అంతేలేండి. ఇడ్లీ అంటే లడ్డూకి ఇష్టం కాబట్టి ఒక్కోసారి ఈవినింగ్ కూడా అడుగుతూ ఉంటాడు వాడు. అందుకోసం అనేసి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేసేసాను. అలానే ఇక్కడ పచ్చిమిర్చి టమాటో పచ్చడి, అట్లానే అల్లం పచ్చడి, పండుమిర్చి పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో ఉంది. వాళ్ళకి కావాల్సినప్పుడు అయితే తీసుకుంటారు. ఇక్కడ పనులన్నీ అయితే అయిపోయినాయండి. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి కూడా వచ్చేసాను. రేపు మార్నింగ్ అయితే నేను 4:30 ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్కి అయితే బయలుదేరుతాను. నా లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది అనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే కాబట్టి ఈ బ్యాగ్లో అయితే తీసుకొని వెళ్తున్నాను. ఇదేనండి ఈ రోజుడికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.